సో ఈ వెజిటేబుల్స్ కూడా ఇక్కడ పండినవేనంట. వెజిటేబుల్స్ చూడండి ఎంత ఫ్రెష్ గా ఉన్నాయి వెజిటేబుల్స్. పాత్రలు కూడా ఓన్లీ స్టీల్ పాత్ర అండి. స్టీల్ పాత్ర యూజ్ చేస్తారు. స్టీల్, ఐరన్, అల్యూమినియం కూడా యూజ్ చేయరు. కానీ చాలా బాగుందండి ఇది ఈ కిచెన్ మాత్రం. అండ్ ఇది నేచురల్ లైట్ కోసం వచ్చేలాగా, లోపలికి లైట్ వచ్చేలాగా ఇట్లా ఫిక్స్ చేస్తున్నారు. పైన అద్దం అనమాట. అక్కడి నుంచి లోపలికి లైట్ వస్తుంది. లోపల కూడా చాలా వెలుగ్గానే ఉంది, చీకటి అసలు ఏం లేదు. చాలా క్లియర్ గా ఉన్నాయి అన్ని. ఇది నేచురల్ బాగా అన్నమాట. చాలా బాగుంది కదండి. కుక్ చేసిన రైస్ ప్రసాదం కోసం వాడతాం. ఎవరు తీసుకోవడం జరగదు, ఓన్లీ ప్రసాదం కోసమే వాడతాం ఈ బావి. ప్రసాదమే, అందులో నీళ్లు కొంచెం కూడా ఏం తీసుకోవద్దు, ఎక్కడ ఏం చేయదు. ఇక్కడ ఓన్లీ అసలు ప్రసాదం కోసం, ఎంత కృష్ణుని కోసం, భగవంతుని కోసం. అందుకే అక్కడ ఆ బావి వాటర్ ఓన్లీ భగవంతుని కోసమే. నెక్స్ట్ మిగతావి ఏవైనా కానీ ఆ భగవంతుని కృష్ణుని పెట్టినా కానీ మేము తీసుకుంటాం ప్రసాదం. ఇక్కడ ఉంది, ముందుకుంది ఉంది. హరే కృష్ణ. చూడండి ఇక్కడ అంటే వంటకి యూజ్ చేసే ఫైర్ వుడ్ అన్నమాట. ఇంకేముండదు, అంతా నేచురల్. ఇక్కడ ముందుకు గోశాల ఉంటది. నేచర్ లో వచ్చినవి, నేచర్ లో ఉన్న రిసోర్సెస్ ని యూజ్ చేసుకొని అన్ని చేస్తున్నారు. ఒకప్పుడు మనం కూడా చేసేవాళ్ళం, బట్ ఏంటంటే మనం ఇప్పుడు టెక్నాలజీ అనే దీంట్లోకి వెళ్ళిపోయాం. బట్ వీళ్ళు మాత్రం ఇంకా ఆ ఓల్డ్ స్టైల్ యూజ్ చేస్తున్నారు. బట్ చాలా బాగుందండి, కిచెన్ మాత్రం చాలా బాగుంది. అండ్ కృష్ణుడికి పెట్టిన తర్వాత వీళ్ళు తింటారంట. కృష్ణుడు భగవంతుడికి పెట్టకుండా వీళ్ళు తినారంట. ఒక్క మాటలో కృష్ణుడు గొప్పతనం చెప్పాలి, అందరికీ తెలియాలి, ఆయన గొప్పతనం తెలుసుకోవాలి అనుకుంటే మీరు ఏం చెప్తారండి మీ మాటల్లో? ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడు అంటే పూర్ణ పురుషోత్తమ భగవానుడు. ఆయన గురించి అన్ని శాస్త్రాల్లో ఉన్నాయి. ఆయననే భగవానుడు అని బ్రహ్మ, శివుడు, అందరు ఇంద్రాది దేవతలు అందరూ ఆయననే భగవంతుడని ఒప్పుకుంటున్నారు. ఆయనకి సేవ చేయడం ద్వారా మనం అందరం ఆనందంగా ఉండగలుగుతాం. ఇప్పుడు ఒక ఉదాహరణ తీసుకోవచ్చు. చెట్టు ఉంటుంది, ఒక చెట్టు ఉంది అనుకోండి, దానికి ఆకులు ఉంటాయి, కొమ్మలు ఉంటాయి, రెమ్మలు ఉంటాయి. కానీ దానికి ఎక్కడ నీళ్ళు పోయాలో అక్కడ పోస్తే మనం అందరం హ్యాపీగా ఉంటాం. దానికి వేర్లకి నీళ్ళు పోస్తే ఆ చెట్టుకి మొత్తానికి నీరు అందిస్తుంది. ఇప్పుడు ఆకులకి రెమ్మలకి పోస్తే నీరు అందదు. కాబట్టి మనం భగవంతునికి సేవ చేస్తే అందరూ సాటిస్ఫై అయిపోయినట్టే కృష్ణునికి.